నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేడ్చల్ పట్టణంలో అసలు ఏం జరుగుతోంది? మేడ్చల్ పట్టణంలో అసలు ఏం జరుగుతోంది? మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో అసలు ఏం జరుగుతోంది? గందరగోళంలో ప్రజలు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక పక్క అభివృద్ధికి నోచుకోవట్లేదు, ఎక్కడున్న పనులు అక్కడే ఉంటున్నాయి. మరో పక్క కుక్కల బెడద ప్రతి వీధిలో ఎక్కువైపోయింది. మరియు అంటువ్యాధుల సీజను ఇప్పటికి కూడా దోమల నివారణ చర్య ఎక్కడ కూడా కనబడట్లేదు మేడ్చల్ పట్టణంలో. కానీ నిరుపయోగంగా ఉన్న మేడ్చల్ క్రికెట్ స్టేడియానికి మాత్రం 30 లక్షలు కేటాయిస్తూ తీర్మానం చేయడం జరిగింది నిన్న. సోషల్ మీడియాలో మరియు మీడియా కథనాల్లో బాగా వైరల్ అవుతోంది, చర్చనీయాంశంగా మారింది మేడ్చల్కి సంబంధించిన మున్సిపాలిటీ. దాదాపు 10 నుంచి 12 సంవత్సరాల నుంచి మేడ్చల్ స్టేడియం పనులు జరుగుతూనే ఉన్నాయి. అది ఒక పెద్ద పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. అదేంటి స్టేడియం కదా, పోలవరం ప్రాజెక్టుకి దీనికి ఏం కనెక్ట్ అంటే, పోలవరం ప్రాజెక్టు ఎలా అయితే నట్ట నడకన సాగుతుందో ఇది కూడా నట్ట నడకన పనులు సాగుతాయి. దాంట్లో భాగంగానే ఈరోజు మేడ్చల్కి సంబంధించిన అంటే మట్టి కొట్టి లెవెలింగ్ చేయడానికి సంబంధించిన పనులకు గాను 30 లక్షల రూపాయలు కేటాయిస్తూ కౌన్సిల్ తీర్మానం చేసింది. నిన్న జరిగిన కౌన్సిల్ మీటింగ్లో దానికి సంబంధించిన తీర్మానం చేసింది. నిజంగానే ఒకవేళ మట్టి కొట్టి స్టేడియం పనులు ప్రారంభించారంటే లేదు అనే చెప్పుకోవచ్చు, అవుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే డైలమాల్లో ఎంతోమంది యువత వెయిట్ చేస్తూ ఉన్నారు, మేడ్చల్లో స్టేడియం అవుతుంది, ఆడడానికి వీలు అవుతుంది అని. కానీ నిరుపయోగం ఉంది. మరి ఇంత మాత్రం మేడ్చల్ కమిషనర్కి తెలియదా? ఎందుకంటే మట్టి కొట్టడం అనేది గవర్నమెంట్ చట్టంలో ఇప్పుడు తీసేయబడింది. దానికి 30 లక్షల రూపాయలు కేటాయించడం అనేది ఒక కంటిన్యూ చర్యగా మాట్లాడుకోవచ్చు, అంటే తెలిసి తెలియని చర్యగా మాట్లాడుకోవచ్చు. కానీ ఎవరి కోసం, ఎవరి స్వలాభం కోసం ఈ 30 లక్షల పనుల కోసం కౌన్సిల్ కేటాయించింది. దీనికి కమిషనర్ సహాయ సహకారాలు అందుతున్నాయా? అంటే కింది స్థాయి సిబ్బందికి కానీ కాంట్రాక్టర్లకు కానీ కమిషనరు చేకూరేలా, అంటే మంచి చేకూరేలా ప్రయత్నిస్తున్నారా అంటే జనాల నుంచి అవుననే సమాధానం వినపడుతోంది. ఎందుకంటే ప్రతి వీధిలో, ప్రతి బస్తీలో, ప్రతి కాలనీలో కూడా ఎక్కడికక్కడే చెత్త చెదారం. మరియు ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తం. మరియు ఒకవైపు దోమలు, మరోవైపు కుక్కల దాడులు మేడ్చల్ మున్సిపాలిటీలోనే. కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఏ ప్రయోజనం లేని ఆ మేడ్చల్ స్టేడియాన్ని మాత్రం ఒకరికి ప్రయోజనం చేయడానికి దాన్ని ఆమోదించినట్టు తెలుస్తూ ఉంది. ఒక్కసారి మన రిపోర్టర్ ద్వారా వచ్చిన విజువల్స్ని ఒక్కసారి చూద్దాం, దాని తర్వాత మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. పురపాలక సంఘం మేడ్చల్ ఇంజనీరింగ్ విభాగం మేడ్చల్ పట్టణంలో ఉన్న స్టేడియం అభివృద్ధి చేయుటకు అగమ వ్యయము 30 లక్షల రూపాయలు మున్సిపల్ సాధారణ నిధుల నుండి చెల్లించుటకు మరియు పరిపాలన ఆమోదం గురించి పై విషయాలు తమరితో మనవి చేయనది ఏమనగా, మేడ్చల్ పట్టణంలోని 5వ వార్డులో ఉన్న స్టేడియం అభివృద్ధి పనులకు గాను గ్రేవెల్
లో నింపి స్టేడియాన్ని లెవలింగ్ మొదలగనివి చేయుటకు వ్యయము 30 లక్షలకు మున్సిపల్ సాధారణ నిధుల నుంచి చెల్లించుటకు పరిపాలన మరియు ఆర్థిక ఆమోదం పొందుటకై గౌరవ కౌన్సిల్ ముందు సమర్పించడమైనది. చూసారు కదా, అసలు అంటే మట్టి కొట్టడము దాన్ని లెవెలింగ్ చేయడం అనేది ప్రభుత్వం నుంచి అంత పెద్ద బడ్జెట్ కాదు, 30 లక్షల రూపాయల బడ్జెట్ కాదు, పెట్టడానికి కూడా వీలుండదు. కాకపోతే ఇక్కడ గ్రెవెల్ లో నింపి స్టేడియాన్ని అంటే మట్టిని నింపి లెవెలింగ్ చేయడానికి స్టేడియం గాను 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, దాన్ని ఆమోదించాలి అని కౌన్సిల్ ముందు కమిషనర్ గారు పెట్టారు. సో మరి ఇది ఎవరి కోసం? ఒక్కసారి నేను ఆ స్టేడియంని చూపించే ప్రయత్నం చేస్తాను. ఎంత ఉంటుందంటే గాంజాయికి అడ్డా, మందు తాగాడుకు అడ్డా, అది స్టేడియం. ఒక్కసారి నేను చూపిస్తాను. ఇది చూడండి, ఇది స్టేడియం, ప్రస్తుతం ఉన్న స్టేడియం పనులు. ప్రస్తుతం గత 10 నుంచి 12 సంవత్సరాల నుంచి ఇంతే అధ్వానంగా ఉన్నది. ఇదే అధ్వానం, ఇంకేమీ లేదు. మీకు ఇంకో విషయం చూపిస్తాను చూడండి. ఇది డ్రైనేజ్, పక్కకున్న ఏదైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో ఆ డ్రైనేజ్ మొత్తం ఈ స్టేడియంలోకి వస్తుంది. మళ్ళీ ఇంకోటి మీకు చూపెట్టాలి. ఇది చూడండి, మందుబాబులకు అడ్డ, మందుబాబులకు ఇది ఒక అడ్డ, గాంజాయి మందు తాగేటోళ్ళకి ఇది అడ్డ. సో ఇది ఎవరి కోసం? ఇంత బడ్జెట్ వెచ్చించి చేయడం అనేది హర్షించున్నాను. నేను కూడా చేయాలి, తప్పకుండా క్రీడా స్ఫూర్తి ఉండాలి. మేడ్చల్ ప్రజలు మాత్రం ఒక్కటే కోరుకుంటున్నారు, ఫస్ట్ మా అవసరాలను తీర్చే ప్రయత్నం చేయండి. ఏదైతే మా అవసరాలు ఉన్నాయో అవి తీర్చే ప్రయత్నం చేయండి, దాని తర్వాత ఇటువంటి జోలికి వెళ్ళండి అని చెప్తున్నారు. అయ్యా కమిషనర్ గారు, మన తెలంగాణ టీవీ నుంచి కోరుకునేది ఒకటే సార్, ఇప్పుడు మనకు ఉండే ప్రధాన సమస్య మేడ్చల్లో డ్రైనేజ్ వ్యవస్థ, దాని తర్వాత మనకు ఈ కుక్కల దాడి బాగా అయిపోయింది సార్. దాని తర్వాత ఈ దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి సార్. ఒక్కసారి ఈ దోమల నివారణ ఎట్లుంటుందంటే, మీరు ఒక్కసారి మీ సిబ్బంది నెంబర్ ఒక్కసారి ఫాలో కండి, వాళ్ళకి వదిలేసేసి మీరు ఫాలో కండి, ఎక్కడ కొడుతున్నా ఎట్లా కొడుతున్నా చూపిస్తారు. ఏదో బండి వెనక పెట్టుకొని ట్రర్రని వెళ్ళిపోతారు, దాంతో వచ్చేస్తారు. సో ఒక్కసారి దీనిపైన గస్తీ చేయాలనుకుంటున్నాను. వాస్తవమే మాకు మేడ్చల్లో అభివృద్ధి కావడం బాగుంటుంది, కానీ ఈ లెవెలింగ్ పనులకు 30 లక్షలు అనేది జనాలు చర్చించుకుంటున్నారు. దీనిపై పునరాలోచించుకోవాలని మన తెలంగాణ టీవీ తరఫు నుంచి మేము కూడా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. మరొక వార్తా కథనంతో మీ ముందుకు వస్తాము. చూస్తున్నానండి మన తెలంగాణ టీవీ.